ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ ఇలా మీతో వీడియో ముందు వచ్చి వీడియో ముందు మాట్లాడి. ఇట్స్ బిన్ మోర్ దెన్ 1 month అయిపోయింది అనమాట ఇలా మాట్లాడి. సో మై లాస్ట్ వీడియో ఐ గెస్ మై బర్త్డే బ్లాగు అంతే. దాని తర్వాత ఏ వీడియోస్ రాలే. ఒక షార్ట్ వచ్చింది, అది కూడా నేను ఎడిట్ చేసింది కాదు, మా ఫ్రెండ్స్ ఎడిట్ చేసి వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టింది అనమాట. సో వాట్ హ్యాపెండ్ అంటే December 20 ఆ రోజు నాకు స్కూల్ పిక్నిక్ ఉండే అనమాట. సో దట్ డే ఐ వెంట్ దర్ అండ్ అక్కడ నా నీ స్లైట్ డిస్లొకేట్ అయితే అయిందన్నమాట. దాని తర్వాత ఇక సరే అని మళ్ళీ ఇంటికి వచ్చాక ఫుల్ పెయిన్, హాస్పిటల్కి వెళ్తే ఏవేవో టెస్ట్లు ఏవేవో చేసి ఇంకో 2 weeksలో తగ్గిపోద్ది, అంతేం లేదు అన్నారు. బట్ ఆఫ్టర్ దట్ ఆ 2 weeks అయిపోయింది, ఇంకా తగ్గట్లేదు. సో దెన్ వీ కన్సల్టెడ్ అనదర్ డాక్టర్. అప్పుడు ఆ డాక్టర్ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ మంచి ట్రీట్మెంట్ చేసి ఇంకో 3 weeks అన్నారు అనమాట. సో ఇంకా 10 days ఐ నీడ్ టు బీ ఇన్ కంప్లీట్ రెస్ట్ అన్నమాట. ఇప్పుడు లైక్ స్కూల్ వెళ్ళి 1 month అయింది. 1 month నుంచి వెళ్ళట్లే, వీడియోస్ తీయట్లే, నథింగ్, ఏం చేయట్లే అనమాట. జస్ట్ రెస్ట్ తీసుకున్నా. సో ఎన్నో అనుకున్నా లైక్ న్యూ ఇయర్కి ఇది చేయాలి, సంక్రాంతికి కంటెంట్ పెట్టాలి అని. బట్ ఎవ్రీథింగ్ వెంట్ ఎలానో అయిపోయింది అనమాట. సో ఇవాళ కూడా నేను ఈ వీడియో షూట్ చెయ్యొద్దు అనుకున్నా, ఎందుకు వద్దు అని. బట్ షూట్ చేస్తున్నా బికాస్ ఐ నీడ్ టు ఓవర్కమ్ దిస్. అలా ఊరికే కూర్చొని ఉండి నాట్ లైకింగ్ ఇట్ అనమాట. సో ఇప్పుడు కూడా వీడియో కూడా కూర్చొనే వేస్తున్నా. ఇప్పటికీ కూడా ఐ కాంట్ టాక్ ప్రాపర్లీ. సో ఇంకా 10 days పడుతుంది అని అన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో ఇక February నుంచి మనకు కంటెంట్ అయితే వస్తుంది అనమాట. సో చాలా మంది అడిగారు, లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఈవెన్ సమ్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట. ఒకటేసారి వ్యూస్ ఎక్కడో ఉండేది, వ్యూస్ అన్నీ పడిపోయాయి, సబ్స్క్రైబర్స్ తగ్గిపోయాడు. 700 టచ్ అవుతుండే మొత్తం వీడియోస్ పెట్టక సబ్స్క్రైబర్స్ అందరు తగ్గిపోయారు అనమాట. సో ఇట్ వాస్ రియల్లీ అ బ్యాడ్ మంత్ ఫర్ మీ. December లిటరలీ అ బ్యాడ్ మంత్. నేను నా లైఫ్లో ఎప్పటికీ ఇది ఒక గుర్తుపెట్టుకుంటాను అనమాట. బికాజ్ ఇలాంటివి నేను ఎప్పుడు ఐ డెంట్ ఫేస్ ఇట్. ఇలా ఒక ఏదైనా అవ్వడం కానీ, ఫీవర్ అదంతా కామన్, కానీ ఇది చాలా భయం వేసింది. అండ్ ఐ వాంట్ టు షేర్ దిస్ థింగ్స్ విత్ యూ అని వాళ్ళు ఈ వీడియో వేస్తున్నాను అనమాట. నాకు తెలిసి వీడియోకి వ్యూస్ కూడా ఎక్కువ రావు, బట్ హియర్ ఐ వాంట్ టు కీప్ దిస్ అని షార్ట్ చేస్తున్నా. సో మీకు కూడా చెప్తున్నా గైస్, కమ్ ఆన్ యూ గైస్. మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. నేనైతే నాకు ఇది జరిగేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. స్విమ్మింగ్ పూల్లో నుంచి నేను బాగా స్విమ్ చేస్తాను. ఆ స్విమ్మింగ్ పూల్లో నుంచి రాగానే ఎవ్రీథింగ్ ఒకటేసారి నీ ఇలా ఉండేది ఇటు సైడ్కి వెళ్ళిపోయింది, పడిపోయా. ఒక 10 minutes నాకు అర్థం కాలేదు నాకు ఏమైందో. ఆఫ్టర్ దట్ మా ఫ్రెండ్ ఆ నీని సెట్ చేశాడు. నీని ఇలా చేతోటి సెట్ చేసి ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. ఒకవేళ అప్పుడు సెట్ చేసి ఉండకపోతే నాకు ఇంకా సీరియస్ అయ్యేది. బట్ మా ఫ్రెండ్ అది సెట్ చేశాడు. సో అన్నీ సెట్ చేశాక కొంతసేపు నేను లేచి కూర్చున్నా కూడా ఐ డిడ్ థాట్ ఇట్స్ డిస్లొకేషన్, ఏదో స్ప్రెయిన్ అనుకున్నా. బట్ ఆఫ్టర్ దట్ అలా స్వెల్లింగ్ వచ్చింది, ఫుల్ స్వెల్లింగ్ వచ్చింది నీకు. దెన్ ఐ కేమ్, ఇంటికి వచ్చి హాస్పిటల్ అంతా. ఈవెన్ ఎట్ మూమెంట్ నేను యాక్చువల్లీ ఈ ఏజ్లో పిల్లలు ఎక్కువ ఏడవరు, బట్ లైక్ బీయింగ్ అ టీనేజర్. బట్ ఒక మూమెంట్లో నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. నాకు ఏమవుతుండే నాకు అర్థం కాలేదు. స్కూల్, యూట్యూబ్ ఇవన్నీ మైండ్లో జరిగేసరికి ఐ క్రైడ్ అలాట్. బట్ దాని తర్వాత కూడా ఐ ఓవర్కమ్. ఎప్పుడన్నా వీడియో చెయ్యాలి అన్న ప్రతిసారి ఎక్కడనో నేను ఆగిపోతున్నా, బికాస్ నాకు కెమెరా ఫేస్ చేయడానికి కూడా రాలే. బట్ టుడే ఏదైతే అది అయిందని చేసిన. సో ఇదన్నమాట మై లైఫ్ అప్డేట్. సో ఇంకొక 10 days అయ్యాక మన యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూ వీడియోస్ వస్తాయి, ఇంకో 10 days. సో ఇప్పుడు దీని తర్వాతే మన వీడియోస్ వస్తాయా రావా అని కూడా నాకు తెలియదు. ఈ వీడియో పెట్టేస్తున్నా అండ్ దట్స్ ఇట్. ఇక 700 కొడతాము అని అనుకున్నా, బట్ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్, లిటరలీ వెంట్ రాంగ్. నేను ఎక్స్పెక్ట్ చేయండి జరిగింది.
లిటరలీ ఇంకా 10 సబ్స్క్రైబర్స్ అంటే 700 సబ్స్క్రైబర్స్ అన్న పాయింట్ నుంచి కిందికి పడిపోయా. బట్ నేను ఇది ఓవర్కమ్ చేసుకుంటా, ఐ విల్ బి బ్యాక్. మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఏ టైంలో ఏదైతే ఎవరికి తెలియదు. సో కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఆఫ్టర్ అ లాంగ్ టైం మీతో ఇలా ఇంటరాక్షన్. దట్స్ ఇట్. ఇక మళ్ళీ ఎప్పుడు వీడియో చేస్తాను, మళ్ళీ వ్లాగింగ్ ఎప్పుడు, అవి ఏంటో నాకు ఏం తెలియదు. ఇప్పటికైతే ఇలా ఉంది. సో దట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్స్. ఓకే, బాయ్.